హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో మరో కొత్త వైరస్ ఆందోళనలో ప్రజలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గులియాన్ బారే సిండ్రోమ్ జీజీఎస్ నెమ్మదిగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి క్రమంగా వ్యాపిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో 10 ఏళ్ల బాలుడు జీబీఎస్ వ్యాధితో చనిపోయిన విషయం తెలియటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇక తాజాగా గుంటూరు జిల్లాలో జీబీఎస్ కలకలం సృష్టిస్తుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయి. జీబీహెచ్లో జీబీఎస్ బాధితులు చేరారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు జీజీహెచ్ వైద్యులు తెలిపారు. వ్యాధి ఎంతగా వ్యాపిస్తున్నా వైద్య శాఖ అప్రమత్తం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాధితో జిల్లా ప్రజానీకం భయపడుతున్నారు. వైద్య శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో 10 ఏళ్ల బాలుడు జీబీఎస్ వ్యాధితో చనిపోవటం తీవ్ర కలకలం లేపింది. తొలుత శ్రీకాకుళం, విశాఖపట్నంలోనే ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ఆ బాలుడిని తర్వాత రాగోల్లోనే జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆ చిన్నారి బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. జీబీఎస్ అనేది శరీరంలోని నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే అరుదైన తీవ్రమైన నరాల వ్యాధి. ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది నరాలపై దాడి చేస్తుంది. దీంతో కండరాల బలహీనత, పక్షవాతం, కొన్ని సందర్భాల్లో శ్వాసకోశ వైఫల్యానికి దారితీస్తుంది. ఈ వ్యాధి సోకటానికి ఖచ్చితమైన కారణం తెలియదు, కానీ తరచుగా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది శరీరంలో వేగంగా అభివృద్ధి చెంది రోగ నిరోధక శక్తిపై దాడి చేస్తుంది. దీనివల్ల శ్వాసకోశ కండరాలు ప్రభావితమైతే ఇంటెన్సివ్ కేర్లో వెంటిలేషన్పై ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. ఇక జీబీఎస్ అంటువ్యాధి కాదని ప్రజలకు భరోసానిచ్చారు.